సో ఈ అమ్మాయి ఇప్పుడు అభినయ క్లాసులు తీసుకుంటుంది. సో ఫస్ట్ 1-1 అంటే మా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మెంటర్షిప్ అంటాం. సో ఒక స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు తనకి ఇమీడియట్గా ఒక మెంటర్ని పెడతాం. వాళ్ళు జాయిన్ అయిన ఫస్ట్ డేనే అంతకుముందు 1-2 మంత్స్ బ్యాక్ జాయిన్ అయిన స్టూడెంట్ని కనెక్ట్ చేస్తాం. మెంటర్, నీకు మెంటర్ ఎవరు ఉండే నువ్వు జాయిన్ అయినప్పుడు? నాకు లలిత అక్క ఉండే మ్యారీడ్. మెంటరు. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు మొత్తం ఇన్స్టిట్యూట్లో షీ హ్యాస్ గివెన్ మెంటర్షిప్ టు, నా అంచనా ప్రకారం ఒక 30-40 30-40 మందికి మెంటర్ ఆవిడ. అండ్ ఆమెకి ఫస్ట్ మెంటర్ పక్కన కూర్చోబెట్టినప్పుడు మేము మెంటర్షిప్ ఇస్తున్నప్పుడు ఎవరైతే బాగా గైడ్ చేస్తున్నారో వాళ్ళని ఇంకా మెంటర్గా ఉంచుతాం అంతే. నార్మల్ వాళ్ళని ఒక స్టూడెంట్ ఒక మెంటర్కి ఇద్దరిని ఇస్తాం, ఇటొకళ్ళు మధ్యలో మెంటరు. ఇప్పుడు ఈ అమ్మాయి సో వెన్ షీఈస్ గివింగ్ బెటర్ గైడెన్స్, సో వీ విల్ మేక్ హర్ పర్మనెంట్ మెంటర్. ఆమె జాబ్ వచ్చేంత వరకు షీ గైడ్ టు ద ఇక ఫుల్ వర్క్ ఇస్తాం. సో నాకు తెలిసి ఆమె చుట్టూ స్టూడెంట్స్ ఉంటారు ఎప్పుడు, అమ్మాయిలకి అమ్మాయిలు మెంటర్, అబ్బాయిలకి అబ్బాయిలు. సో అట్లా చేసాం, అక్కడ సక్సెస్ సూపర్ హిట్. నెక్స్ట్ ఆన్లైన్ బ్యాచ్ ఉంటుంది మాకు, ఒక 10-15 మంది హౌస్ వైఫ్స్ ఎక్కువ ఆన్లైన్, వాళ్ళకి షీ గివ్ క్లాసెస్, వాళ్ళకి మెంటర్. తర్వాత ఏం చేసాం రీసెంట్గా ఒకరోజు ఫ్యాకల్టీ రాలేదు, ఎస్క్యూఎల్ ఫ్యాకల్టీ రాలేదు. సో ఒక 1-2 days 3 days 2 days డయాస్ ఇచ్చి అరౌండ్ 40-50 స్టూడెంట్స్కి షీ హాస్ గివెన్ క్లాసెస్. ఎక్సలెంట్. ఇంకా జాబ్ ఎందుకు రాదు? సో ఐ థింక్ సో వెన్ షీ అటెండెడ్ ఇంటర్వ్యూస్, ఫస్ట్ ఇంటర్వ్యూ యూ వెంట్ ఫర్ జెన్ వర్క్, అక్కడ సిలబస్ అవ్వలే, ఓ టాపిక్ అవ్వాలి, ఆ టాపిక్ మీద ఫోకస్ చేసారు రాలే. సెకండ్ ఇంటర్వ్యూలో ఏంటంటే వాళ్ళ ప్రయారిటీ ఆ రిక్రూట్మెంట్లో మెయిల్ అంటే జనరల్గా ఒక కంపెనీలో రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు రేషియో ఉంటుంది. సో ఇంతమంది మెయిల్ ఇంతమంది ఫీమేల్ ఉండాలి. ఆల్రెడీ ఆ టీంలో ఫీమేల్ ఉన్నారనుకోండి, సో వాళ్ళు మెయిల్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఫీమేల్ వెళ్ళినప్పుడు కొంచెం మెయిల్ ప్రయారిటీ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో వీళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యారు.